దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఇవాళ నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో ఇవాళ రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రానున్న 2 రోజులు వడగాల్పులు వీయనున్నాయి. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం, మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోనూ, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం, మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాల్లో 2 చొప్పున 24 మండలాల్లోనూ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. బ్రాహ్మణి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుందని తెలుస్తుంది. దీని తీవ్రంగా క్రమంగా పెరుగుతూ రేపు వాయుగుండంగాను, ఆ తరువాత తీవ్ర వాయుగుండంగాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని వారు తెలిపారు. తుఫానుగా మారితే ఒమాన్ దేశం సూచించిన అన్నట్టుగానే రేమాల్గా నామకరణం చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతున్న అల్పపీడనం స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది మరింతగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని, వీటి ప్రభావం ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువగా ఉంటుందని, ఆ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వారు వివరించారు. భూభాగం పైనుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని అధికారులు అంటున్నారు. ఇక అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు తెలుపుతున్నారు. రానున్న 2-3 రోజుల్లో వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. మే 31న కేరళకు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ కొంతమంది నిపుణులైతే 1 రోజు ముందే, అంటే 30వ తారీఖుకే రుతుపవనాలు కేరళకు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పాలి. వర్షపాతంతో పాటు మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బ్రాహ్మణి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.